హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ రివ్యూ అండి. మన నితిన్ గారిది అయితే ఆల్రెడీ నేను టీజర్ చేశాను, రాబిన్ హుడ్. సో ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు. చాలా డిఫరెంట్, చాలా కామెడీగా, రొమాంటిక్గా, ఎమోషన్గా, యాక్షన్ పరంగా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట ఈ మూవీలో. సో మెయిన్గా లాస్ట్ సీన్లో అయితే మన వార్నర్ గారు కూడా కనిపించారు. అదే అండి, మన క్రికెటర్ వార్నర్ గారు అయితే కూడా కనిపించారన్నమాట. సో సూపర్ కదా. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో చాలా డిఫరెంట్ వేగా తీసుకెళ్ళారు. ఒక పొలం గురించి ఒక గోల్డ్ అని చెప్తున్నారు. ఆ పొలంగే గోల్డ్ అని చెప్తున్నారు. సో ఆ పొలం గురించి మరి దేని గురించి యాక్షన్ జరిగింది, నితిన్ గారికి ఆ విలన్స్కి ఎందుకు గొడవ అయింది, మరి ఎందుకు అలా జరిగింది అని మాత్రం తెలుసుకోవాలి మరి మూవీస్ చూసాకే. సో చాలా డిఫరెంట్ వేగా తీసుకెళ్లారన్నమాట రాబిన్ హుడ్ అంటే. మన దీంట్లో చూస్తే మన నితిన్ గారికి కూడా అదేంటి దొంగతనం చేస్తున్నారన్నమాట. గోల్డ్, డబ్బులు కానీ అది. అంటే ఆయన ఒక వేలో రాబిన్ హుడ్ పేరు మార్చుకుంటారట మూవీలో. చెప్తున్నారు కదా ట్రైలర్లో ఆల్రెడీ. సో రాబిన్ హుడ్ ఆయన వేలో మార్చుకుంటారన్నమాట. ఏ క్యారెక్టర్ వైజ్ అయితే మార్చుకుంటారన్నమాట. సో చాలా డిఫరెంట్‌గా ఉంది. కామెడీగా ఉంది. మెయిన్ అయితే కామెడీ ఫుల్ ఆఫ్‌గా ఉంది. మన తెలిసిన రాజేంద్ర ప్రసాద్ గారున్నారు. మెయిన్‌గా ఆయనుంటే చాలు, ఏ మూవీ అయినా ఆటోమేటిక్‌గా కామెడీగా ఉంటది. కామెడీగా వెళ్ళిపోద్దన్నమాట మూవీ అంతా. చాలా బావుంటది ఆయన కామెడీ, యాక్షన్ కూడా. సో దీంట్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా దీంట్లో వాచ్‌మెన్‌గా చేశారు. తర్వాత మన అదే అండి మన నితిన్ గారితో కనెక్ట్ అవుతారన్నమాట. సో మన శ్రీలీల గారు ఉన్నారు కదా, హీరోయిన్ శ్రీలీల గారు అయితే దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. సో శ్రీలీల గారికి బాడీ గార్డ్స్‌కి అయితే అదే అండి, ఒక బాడీ గార్డ్స్‌కి అయితే రావాలి కోరుకుంటారు. సో అలా మెయింటైన్ చేస్తారన్నమాట మన రాజేంద్ర ప్రసాద్ గారు, నితిన్ ఆయన అలా కనెక్ట్ అవుతారన్నమాట. సో బాడీ గార్డ్‌కి అయితే వెళ్తారు మన శ్రీలీల గారికి. సో నా తెలిసైతే మన శ్రీలీల గారికి నితిన్ గారు దొంగ టైప్‌లో చూపించారు, కానీ దొంగ కాదు మాత్రం మనకి క్లారిటీ లేదు. సో మూవీ చూసాకే తెలుస్తది మాక్సిమం. మరి ఎందుకు నితిన్ గారు దొంగతనం చేశారు? ఆ మాస్క్ ఏసుకొని ఎందుకు అలా చేశారు? అంటే గెటప్స్ మార్చుకొని అలా చేశారన్నమాట దొంగతనం. సో చాలా డిఫరెంట్‌గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మూవీ అంతా కామెడీ అని చెప్పొచ్చు, ఫుల్ ఆఫ్. సో మెయిన్‌గా అయితే దీన్ని ప్రొడ్యూస్ చేసింది, రైటర్ ఇచ్చింది, మ్యూజిక్ మాత్రం మన జీవి ప్రకాష్ కుమార్. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా మూవీస్‌లో ఇచ్చారు మన జీవి ప్రకాష్ గారు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన నవీన్ గారు. అండ్ దీని రైటర్ ఇచ్చింది మాత్రం వెంకీ గారు. సో కాస్ట్ అయితే తెలిసిందే కదా, మన రాజేంద్ర ప్రసాద్ గారు, కామెడీ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నితిన్ గారు, శ్రీలీల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళు ఇంకా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. సో లాస్ట్‌లో ఉన్నారు మన వార్నర్ గారు కూడా ఉన్నారు దీంట్లో. లాస్ట్ సూపర్ ఎంట్రీ ఇచ్చారన్నమాట. హెలికాప్టర్‌లో దిగుతూ మన వార్నర్ గారు వచ్చారు. లాలీపాప్ తింటూ వస్తున్నారన్నమాట. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో నాకైతే హిట్ అవుతదని నేను కోరుకుంటున్నాను. అండ్ మన హిట్ అవ్వాలని కూడా కోరుకుందాము. సో ఇది నా రివ్యూ అండి, ట్రైలర్ రివ్యూ రాబిన్ హుడ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.